పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలను జగన్ కట్టించిన సచివాలయాలు అనే నానుడి మాయమవుతుందా? ఉమ్మడి రాష్ట్రం నాటికి కొన్ని పథకాలను ఇప్పటికీ అదే పేర్లతో పిలుస్తున్నారు కదా. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పరంగా వేరు వేరు పేర్లు ఉన్న ప్రజలు ఇప్పటికీ వాటిని వైఎస్ఆర్ పథకాలుగానే పిలుస్తున్నారు. అదేవిధంగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్కూల్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు మార్చింది. ఒక 1000 రూపాయలు పెంచినా ప్రజలు ఇప్పటికీ అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి అని చెప్పుకుంటూనే ఉన్నారు. జగన్ ఓడిపోవడానికి లక్ష కారణాలైతే ఉండొచ్చు. కానీ ఆయన అమలు చేసిన కొన్ని పథకాలు, సచివాలయ వ్యవస్థలు మాత్రం ఎప్పటికీ ప్రజల్లో ఆయన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏ అధికారి రాని గ్రామాల్లోకి ప్రతి ఉదయం 6-8 మంది ప్రభుత్వ అధికారులు వెళ్లి సేవలు అందించే విధానం, సచివాలయాల పక్కన చిన్న ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్లు ఉండే విధానం, ఇవన్నీ జగన్ కాలంలోనే అమలయ్యాయి. జగన్ పెట్టిన పేరును పిలవడానికి ఇష్టం లేకపోవడం వల్ల పేరు మార్చడం టీడీపీ స్టైల్ అయినా ఈ పేరు మార్పు మాత్రం ప్రజల్లో నవ్వుల పాలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయం కంటే విజన్ యూనిట్లు అని పిలవడమే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. చంద్రబాబు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారనే మాట కొంతమంది టీడీపీ అనుచరుల నుంచే వినిపిస్తోందంటే ఈ పేరు మార్పు ఎంత కామెడీగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు పని భారం పెరిగిపోయింది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పుడు పేర్లు మార్చి మరింత పని భారం పెంచుతారేమోననే భయం కూడా వాళ్ళలో ఉంది. పేర్లు మార్చుకున్న ఉద్యోగులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారితో పని చేయించే సత్తా సీఎం చంద్రబాబుకైతే ఉంది. ఆ విధంగా గ్రామాల్లో సచివాలయ సేవలకు మించి విజన్ యూనిట్ల ద్వారా నిజమైన సేవలు అందిస్తే తప్ప ప్రజలకు ఆయన మరింత చేరువయ్యే పరిస్థితులు కనపడటం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.